శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు. శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారు, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అఖండ ఐశ్వర్యం కలగాలంటే శనివారం పుట్టిన వాళ్ళు ఏ భగవంతుడిని పూజించాలి, ఈ విశేషాంశాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారానికి సంఖ్యాశాస్త్రంలో 8 అనే అంకెకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో 8వ తేదీ ముఖ్యమైనటువంటి పనులు చేసినట్లయితే తప్పకుండా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా విజయం కలుగుతుంది. శనివారం జన్మించిన వాళ్ళ లక్షణాలను మనం పరిశీలించినట్లయితే శనివారం పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఆవేశాన్ని అణుచుకోలేరు. దానివల్ల తొందరగా ఇతరులతో గొడవలు పడుతూ ఉంటారు. అందువల్ల అందరూ దూరం అయిపోతూ ఉంటారు. ఒంటరిగా సమయాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకోండి, అప్పుడే జీవితంలో పైకి వస్తారు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో బరువు బాధ్యతలు ఉంటాయి, ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా అక్కడ కూడా బరువు బాధ్యతలు అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. శనివారం పుట్టిన వాళ్ళకి వివాహపరంగా సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు గణపొంతన అని ఉంటుంది. ఆ గణపొంతన సరిగ్గా ఉందో లేదో చూసుకొని వివాహం చేసుకోవాలి, లేకపోతే కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ గణపొంతన అనేది చూసుకొని సరిగ్గా వివాహం చేసుకుంటే మాత్రం వివాహపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇతరులకు విపరీతంగా సహాయం చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో వీళ్ళు ముందుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనివారం పుట్టిన వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు భగవంతుడికి సంబంధించిన పూజలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే శనివారం పుట్టిన వాళ్ళకి విజయం సాధించాలంటే మాత్రం ప్రతి పనిలో ఆలస్యం అవుతూ ఉంటుంది. ప్రతి పని కూడా వీళ్ళు ఒక యుద్ధంలాగా చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా వీళ్ళకి ఒక యుద్ధంలాగా ఉంటుంది. ఇతరులు సులభంగా విజయం సాధించేటటువంటి పనుల్లో కూడా వీళ్ళు చాలా కష్టపడి ఒక యుద్ధం చేసి చివరగా విజయం సాధిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి కనిపించని మొండితనం ఉంటుంది. ఆ మొండితనం వల్ల ఎదుటి వ్యక్తులు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, గొప్ప గొప్ప ప్రముఖులైనా సరే వాళ్ళతో గొడవలకు దిగుతూ ఉంటారు. వాళ్ళని ప్రశ్నించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు గొప్ప గొప్ప ప్రముఖులను ప్రశ్నించకూడదు, వాళ్ళతో అకారణంగా గొడవలకు వెళ్ళకూడదు. మీ స్వభావాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, అప్పుడే జీవితంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి ఏ విషయాన్నైనా గ్రహించేటటువంటి చాకచక్యం ఎక్కువగా ఉంటుంది, లోకజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏ రంగంలో ప్రవేశించినా సరే నిశితంగా ఆ రంగంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ తెలుసుకుంటారు. అన్ని కోణాలలో ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా ప్రారంభిస్తారు. కానీ ఒక్కసారి పని ప్రారంభిస్తే మాత్రం తప్పకుండా అది ఏ రంగమైనా సరే అందులో విజయాన్ని సాధిస్తారు. అలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు, ఉక్కుకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తే బాగా కలిసి వస్తుంది. సిమెంట్ బిజినెస్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే శనివారం పుట్టిన వాళ్ళు భూగర్భ శాఖలు, భూగర్భ గనులు, వీటికి సంబంధించినటువంటి విభాగాల్లో అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం పుట్టిన వాళ్ళు వ్యవసాయం చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆరోగ్యపరంగా మాత్రం గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సరు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవటం వీళ్ళకి ఎంతైనా అవసరం. శనివారం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అఖండ ఐశ్వర్యం కలగాలంటే శనివారానికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి ఆ శనీశ్వరుడికి హనుమంతుల వారి అధిష్టాన దేవత. కాబట్టి హనుమంతుల వారికి సంబంధించినటువంటి ఓం హం హనుమతే నమః ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా 11 సార్లు జపించుకోండి. శనివారం పుట్టిన వాళ్ళకి నిత్య జీవితంలో ఎలాంటి ఆటంకాలు వస్తున్నా, ఎలాంటి సమస్యలు వస్తున్నా, ఎలాంటి అనారోగ్య భావనలు ఉన్నా ప్రతిరోజు ఓం హం హనుమతే నమః అనే ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు చదువుకొని మీ పనులన్నీ చేసుకోండి. మీ సమస్యల నుంచి బయటపడతారు. లక్ష్మీదేవి అదృష్టం కలిసి వస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవటానికి సబ్స్క్రైబ్ అవ్వండి ఆధాన్ ఆధ్యాత్మిక.